ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనకి ఎవరైతే విరోధులుగా ఉంటారో, మన విరోధులు ఎవరైతే మన మీద ఆయుధాలు ప్రయోగించాలని విరోధులు చూస్తూ ఉంటారో, ఆ ఆయుధాలు మన మీద వర్ధిల్లకుండా యేసయ్య మనల్ని కాపాడేటువంటి దేవుడండి. ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషులకు తెలుసో తెలియకో శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. మనము ఈ లోకంలో ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనతో బాగానే మాట్లాడతారు, నవ్వుతూనే ఉంటారు, మన కోసము గోతులు తవ్వేటువంటి మనుషులు ఉన్నారండి. అయినా కూడా అలాంటి మనుషుల మధ్యలో కూడా దేవుడు మనల్ని నిలబెట్టేటువంటి దేవుడు అండి. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టేటువంటి దేవుడు అండి మన యేసు క్రీస్తు వారు. మన కోసం ఎవరైతే గోతులు తవ్వుతారో తవ్విన వల్లే గోతులలో పడతారు. కాబట్టి మన పక్షాన యుద్ధం చేసే దేవుడు అంటే యెహోవాయే. దేవుడే యుద్ధం చేస్తారు. మనం ఏ పాపం చేయకుండా, మనం ఎవరి జోలికి వెళ్లకుండా, మనం ఈ లోకంలో నీతిగా న్యాయంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, దేవుడు వాక్యానుసారంగా ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో, మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఈ బిడ్డ ఎదుగుతున్నాడు, ఈ బిడ్డ గొప్పగా ఉన్నాడు, ఈ బిడ్డ దేవుడిలో ఎక్కువ హైలో వెళ్తున్నాడు, ఈ బిడ్డని తొక్కివేయాలని మనుషుల్లో కలుపు మొలిసినట్లుగా మన మీద కోపం మొలుస్తూ ఉంటుందండి, మన మీద ద్వేషం మొలుస్తూ ఉంటుంది. ఈ బిడ్డ వర్ధిల్లకూడదు, ఈ బిడ్డ ఎదగకూడదు, ఈ బిడ్డ ఎప్పుడు అనగదొక్కబడే ఉండాలి అని ఈ లోకంలో మనుషులు అనుకొని మనకి విరోధంగా రూపిస్తూ ఉంటారు, ఆయుధాలు రూపిస్తూ ఉంటారు. ఆ ఆయుధాలతో మనల్ని చంపివేయాలని, ఆత్మీయంగా ఎదగనీయకూడదని, అందరిలో అవమాన పాలు చేయాలని, అదేవిధంగా తల ఎత్తుకోనీయకూడదని ఈ లోకంలో మనుషులు ప్రయత్నాలు అలానే ఉంటాయి. మనం పడిపోతే వాళ్ళు సంతోషిస్తారు, మనం ఈ లోకంలో మనం తల ఉంచుకుంటే సంతోషిస్తారు, మనం బాధపడితే సంతోషిస్తారు, మనం ఈ లోకంలో దుఃఖంలో మునిగిపోతే సంతోషిస్తారు. ఇలాంటి పాప లోకంలో ఉన్నాం. అయినా కూడా అలాంటి మనుషుల మధ్యలో దేవుడు మనల్ని నిలబెట్టేటువంటి దేవుడు అండి. దేవుడు మనల్ని పడిపోయిన నీతిమంతుడు 7 మార్లు పడిగినా తిరిగి లేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం నీతిమంతులుగా ఎప్పుడైతే ఉంటాం, మనం పడినా తిరిగి లేస్తాం. ఏమంటే మనల్ని లేపే దేవుడు అంటే మన దేవుడే మనల్ని లేపుతాడు. ఈ లోకంలో మనుషులు మనల్ని లేపకపోవచ్చండి. మనం బాధల్లో ఉంటే మన బాధలన్నీ మనుషులకు చెప్పుకుంటాం. మనం చేసే పెద్ద పొరపాటు అదే, మనుషులతో మన బాధ పంచుకోవడం పొరపాటు. మనము దేవునితో మన బాధను పంచుకోవాలి. దేవుడైతే మన గాయం రేపేది దేవుడైనా కట్టేది కూడా దేవుడే ఉంటాడు. మనుషులైతే గాయం రేపేసి వెళ్ళిపోతారు, కట్టేది మనుషులు కట్టరండి. ఆ పుండు మీద, గాయం మీద కారం జల్లుతూ మనల్ని బాధలోకి తీసుకొని వెళ్తారు. మనం బాధపడుతుంటే సంతోషించే మనుషులే ఉంటారు, కానీ మనం సంతోషిస్తే మనతో సంతోషం పంచుకునే మనుషులు ఈ లోకంలో లేరండి. మన తల్లిదండ్రులు మనతో సంతోషించొచ్చేమో, లేదా భర్త భార్య సంతోషించొచ్చేమో, లేదా కొంతమంది సేవకులు మనం ఆశీర్వదింపబడుతుంటే సేవకులు సంతోషించొచ్చేమో, కానీ మన రక్త సంబంధికులైన ఎవరిని కూడా మనం ఈ లోకంలో నమ్మలేమండి. అందరూ మోసం చేసేటువంటి వారే. ఈ లోకంలో అంతా మోసమే, మోసానికే రోజులు ఉన్నాయి. కాబట్టి మనము నీతిమంతుడని దేవుణ్ణి మనం సేవించాలండి. మనకి ఏ ఆయుధము మన మీద వస్తున్నా, మనకి ఏ మనుషులైతే ఈ బిడ్డ అంతమైపోవాలని లేనిపోని మాటలతో కథలు అల్లుతున్నాం, లేదా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, అబద్ధ సాక్ష్యాలు సృష్టించినా కూడా మన పక్షాన ఉండేది దేవుడే, మన పక్షాన యుద్ధం చేసేది దేవుడే. మనకై మనం గొడవ వేసుకుంటే దేవుడు మనకి సహాయము చేయడండి. భార్యతో భర్త, భర్తతో భార్య, వీరిద్దరు గొడవలు వేసుకుంటే మా యుద్ధం చేసేది యెహోవా అంటే చాలా పొరపాటు. అది కాదండి యుద్ధం. మన ప్రమేయం లేకుండా, మనము ఇతరులకి ఏ హాని చేయకుండా,
వాళ్ళు మనకి హాని చేయాలని ఎప్పుడైతే వాళ్ళ ఆలోచనలో ఉంటుందో అప్పుడు దేవుడు మన పక్షాన నుండి యుద్ధం చేసేటువంటి దేవుడు అండి. మన దేవుడు మనల్ని వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు అయితే కాదు. మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ప్రాణాన్ని కూడా పెట్టారండి. అలాంటి దేవుడు మనకున్నాడు. అలాంటి దేవుడు బిడ్డ జోలికి వస్తే దేవుడు గమ్మునుంటాడా? దేవుడు రోషం కలిగిన దేవుడు అంటే కాలిపోతారండి. మనము ఈ లోకంలో పరిశుద్ధంగా ఉన్న సేవకులు ఉన్నారు. సేవకులు ఎన్ని పొరపాట్లు చేసినా మనము చూసి దేవుడికి ప్రార్థన చేయాలి, కానీ మనం ఏలెత్తి చూపించకూడదండి. అప్పుడు మన కంటి కుట్టినే మనం పొడుచుకున్నట్లు సేవకులకి 700 శిక్ష దేవుడే విధిస్తాడు. మనం ఎవరిని కూడా నువ్వు తప్పు చేసావని మనం చూపిలేము. ఏమంటే మనం కూడా తప్పు చేసుంటాం. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు కాదు. కాబట్టి మనకి ఎవరైతే వ్యతిరేకంగా రూపింపరిచిన ఆయుధాలు వర్తిల్లకుండా మన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో మనుషులు మాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా యేసు మా కోసం ఆయుధాలు రూపిస్తున్న ఈ బిడ్డ అంతమైపోవాలని లేనిపోని యేసు నరము లేని నాలుకతో మాటలు అన్నీ వదిలేస్తారయ్యా. ఆ నరము లేని నాలుక మాటలు కత్తిపోటు వంటి మాటలు అయితే మాటలతోటి చంపేసేటువంటి మనుషులు కూడా ఉన్నారు. ఒకసారి నా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో అంధకార పాప రోత చెత్త లోకంలో మేము ఉన్నామయ్యా. ఈ లోకంలో మేము చాలా జాగ్రత్తగా బ్రతకాలయ్యా. మీరు ఇచ్చిన జీవ వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యానుసారంగా మేము బ్రతికేది కాకుండా ఇతరులకు వాక్యం చెప్పి ఇతరుల్ని ఒకరిని కాకుండా ఒకరిని సర్వసత్యంలోకి నడిపించడానికి మీరు ఇచ్చిన మాకు బాధ్యతనిచ్చారు. ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించే మంచి జీవితాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. 70 సంవత్సరంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో అయిన ఆయాసమే దుఃఖమే అని చెప్పారయ్యా. ఈ లోకంలో ఎంత ఆయాసపడ్డా ఎంత దుఃఖపడ్డా కూడా ఈ లోకంలో ఆత్మను రక్షించేది మంచి జీవితాన్ని మాకు దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుడు ప్రతి ఒక్క యవనస్తురాలు తమ జీవితాన్ని పాపంలోకి నెట్టివేసుకోకుండా, తమ జీవితాన్ని చెడుపుకోకుండా, తమ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టి వేసుకోకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళ కన్నికత్వాలను పరిశుద్ధతలు కోల్పోకుండా నేను ఆత్మీయ తండ్రిలాగా ప్రాణం చేసిన ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగే మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవుతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.